లవ్కే రెస్పెక్ట్ ఇక్కడ. ఈ లవ్ బొక్క ఇవన్నీ టైం పాస్కే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఇవాళ ట్రూ లవర్ మూవీ రిలీజ్ అయింది. మరి మూవీ రివ్యూ మధ్యాహ్నమే రావాలి, కొద్దిగా ఆలస్యమైంది, ఏమనుకోదు ఫ్రెండ్స్. ఇక ట్రూ లవర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మూవీకి వెళ్ళాలా వద్దా అనుకుంటున్నారా? అయితే ఫుల్ రివ్యూ చూసాక మీకే మూవీకి వెళ్ళాలా వద్దా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే నచ్చింది ఫ్రెండ్స్. నేను ఒక 3 మూవీస్ని గుర్తుపెట్టుకొని వెళ్ళా. మ్యాడ్, లవ్ టుడే, బేబీ. అయితే కొద్దిగా డిస్టర్బ్ అయ్యా, ఎందుకంటే ఆ మూవీస్ లాగా ఉంటుందేమో అనుకుని, కానీ కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. అయినా సరే మూవీ అయితే నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎమోషనల్ సీన్లో హీరోయిన్ నేర్చుతుంది నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మరో ఎత్తు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. కొన్ని సినిమాలు అంతే ఫస్ట్ హాఫ్ కాడికి సెకండ్ హాఫే బాగుంటాయి. అంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎరగదీశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాడ్ సినిమాలో ఈ హీరోయిన్ అయితే ఉంది. ఆ మూవీలో తనకి కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది, ఈ మూవీలో ఫుల్గా ఉంది కాబట్టి తన యాక్టింగ్ అయితే నిరూపించుకుంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ముందుగా కొద్దిగా ఇంప్రూవ్ అవుతారు. యాక్టింగ్ అయితే పర్లేదు ఫ్రెండ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ వచ్చే ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు మూవీకి అయితే వెళ్ళండి. లవర్స్కి అయితే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ట్రూ లవర్ ఎలా అయ్యారనేది మనం మూవీలో చూస్తాం. మూవీ అయితే ఓవరాల్గా బాగుంది ఫ్రెండ్స్. మూవీ చూడని వాళ్ళు ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. రేపు సండే కాబట్టి ఏ మూవీ చూడాలి అని చాలామందికి డౌట్ వస్తుంది. ఒక ఫుల్ వీడియో చేస్తా. మరి ఈ మూవీ నచ్చితే ఒక లైక్, అదే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. లైక్ ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ మ్యూజిక్. ఎన్నిసార్లు ఇలా అబద్ధం చెప్పి వెళ్ళావే? ఎర్రి పూలా కనిపిస్తున్నానా నీకు?